ఈరోజు టాపిక్ ఆఫ్ ది డేగా జమిలీ ఎన్నికలు. ఇటీవలే కేంద్ర కేబినెట్ కూడా జమిలీ ఎన్నికలకు ఆమోదం తెలిపింది. కావున రానున్న పరీక్షలలో కనీసం ఒక క్వశ్చన్ అయినా ఈ యొక్క జమిలీ ఎన్నికల కోసం అడగడానికి ఆస్కారం ఉన్నది. ప్రతి క్వశ్చన్కి మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మొదటి ప్రశ్న, జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం ఇటీవల ఎవరు అధ్యక్షతన కమిటీ వేయబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన. ఏ తేదీన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో జమిలీ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి, 18 సెప్టెంబర్ 2024. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి జమిలీ ఎన్నికలకు సంబంధించి అధ్యక్షత వహించింది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఏ మంత్రి వెల్లడించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, అశ్విని వైష్ణవ్. దేశవ్యాప్తంగా ఏ సంవత్సరం వరకు అన్ని ఎన్నికలు ఏకకాలంలో జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ డి, 1967. దేశవ్యాప్తంగా 1951 నుంచి 1967 వరకు అన్ని ఎన్నికలు ఏకకాలంలో జరిగాయి. రామ్నాథ్ కోవింద్ కమిటీ ఎన్ని దేశాల్లో జమిలీ ఎన్నికలకు సంబంధించి అధ్యయనం చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి, 7 దేశాలలో. ఆ 7 దేశాలు ఏవి అనగా సౌత్ ఆఫ్రికా, స్వీడన్, బెల్జియం, జర్మనీ, జపాన్, ఇండోనేషియా మరియు ఫిలిప్పైన్స్. పార్లమెంట్, అసెంబ్లీలకు ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం ఉత్తమం అని లా కమిషన్ ఏ సంవత్సరంలో పేర్కొంది? ఆన్సర్ ఆప్షన్ సి, 1999. పార్లమెంట్, అసెంబ్లీలకు ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం ఉత్తమం అని పార్లమెంటరీ కమిటీ ఏ సంవత్సరంలో పేర్కొంది? ఆన్సర్ ఆప్షన్ బి, 2015లో. జమిలీ ఎన్నికలపై కోవింద్ కమిటీ ఎన్ని పార్టీల అభిప్రాయాలను కోరింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 62 పార్టీలను. ఇండోనేషియా దేశం జమిలీ ఎన్నికలను ఏ సంవత్సరం నుండి నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి, 2019 నుండి. జమిలీ ఎన్నికలు మొదటి దశలో ఏ ఎన్నికలు నిర్వహించాలని కమిటీ చెప్పింది? ఆన్సర్ ఆప్షన్ డి, బి మరియు సి, పార్లమెంట్ మరియు అసెంబ్లీ. జమిలీ ఎన్నికలు మొదటి దశ పూర్తి అయిన ఎన్ని రోజుల తర్వాత రెండవ దశ ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ కమిటీ చెప్పింది? ఆన్సర్ ఆప్షన్ డి, 100 రోజులు.
ఏకకాలం ఎన్నికల కోసం అపాయింటెడ్ డేగా రాష్ట్రపతి దేనిని గుర్తించాలి? ఆన్సర్ ఆప్షన్ బి లోక్సభ తొలిసారి సమావేశమైన తేదీని. జమిలీ ఎన్నికలపై కోవింద్ కమిటీ 62 పార్టీల అభిప్రాయాలను కోరగా ఎన్ని పార్టీలు జమిలీ ఎన్నికలకు అనుకూలంగా స్పందించాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ 32 పార్టీలు అనుకూలంగా స్పందించాయి. జమిలీ ఎన్నికలపై కోవింద్ కమిటీ 62 పార్టీల అభిప్రాయాలను కోరగా ఎన్ని పార్టీలు జమిలీ ఎన్నికలకు సంబంధించి స్పందించలేదు? ఆన్సర్ ఆప్షన్ సి 15 పార్టీలు స్పందించలేదు. జమిలీ ఎన్నికలకు సంబంధించి కోవింద్ కమిటీ 62 పార్టీలను అభిప్రాయాలను కోరగా తెలుగుదేశం పార్టీ ఏ అభిప్రాయం చెప్పింది? ఆన్సర్ ఆప్షన్ సి తెలుగుదేశం పార్టీ అస్సలు స్పందించలేదు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ ప్యానెల్లో లేని వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి నిర్మలా సీతారామన్. జమిలీ ఎన్నికలకు సంబంధించి కోవింద్ కమిటీ నివేదికను ఈ క్రింది వారిలో ఎవరికి సమర్పించింది? ఆన్సర్ ఆప్షన్ బి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఉన్నత స్థాయి కమిటీని రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి 2023 సెప్టెంబర్ 2న. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ సభ్యులలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి హరీష్ సాల్వే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Please like and subscribe my channel. Join in success.